అన్నా అంటాడు విజయవాడకి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు రానున్న సందర్భంగా ఇవాళ మన ప్రీతం నాయకులు ఉన్నారు. ఆ సందర్భంగా మీడియా మిత్రులతో కూడా ముచ్చటిస్తారు. అమిత్ షా గారు దేశవ్యాప్తంగా 95 రోజుల పాటు చరిత్రాత్మకమైన పర్యటన చేపట్టి పార్టీ కార్యకర్తలను ప్రజలను కలుసుకుంటూ ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీని విస్తరింపచేయడం, 2019 ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను తయారు చేయడం, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజెప్పడం ఆయన యొక్క పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో జరిగే ఈ పర్యటనలో ముఖ్యంగా బూత్ స్థాయి కార్యకర్తలను ఆయన కలుసుకుంటూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 మే విజయవాడలో సాయంత్రం 4 గంటల పైన మెడికల్ యూనివర్సిటీ మైదానంలో జరిగే బూత్ స్థాయి రాష్ట్ర కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మార్గదర్శనం చేస్తారు. నేను రైల్వే మంత్రి కూడా దాంట్లో పాల్గొంటాం కేంద్రం నుంచి, ఎందుకంటే మన రాష్ట్రానికి అధ్యక్షుడు వస్తున్నారు కాబట్టి. ఇది ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే, బహిరంగ సభ కాదు. ప్రతి గ్రామంలో బూత్ లెవెల్లో ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తున్నారో గుర్తింపబడిన వాళ్ళని గుర్తించి జిల్లా కమిటీలు నిర్ణయిస్తాయి. వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ పైన ఉన్న రాష్ట్ర నాయకులు మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఉంటారు. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలందరినీ కోరుతున్నాను. దానికి ఏర్పాట్లు ఏంటి, ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని కాసేపు నేను పార్టీ ముఖ్య నాయకులతో కూర్చొని సమీక్షించడం కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా మన అమిత్ షా గారి యొక్క పర్యటన కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్పిస్తుంది. ఆయన చక్కటి మార్గదర్శనమే చేయడమే కాకుండా ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. ప్రపంచంలో ఇవాళ బీజేపీ పెద్ద పార్టీ, 11 కోట్ల మంది సభ్యులు. దేశంలో అయితే సహజంగానే పెద్ద పార్టీ. రెండవది 1500 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. మూడవది 353 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. నాలుగవది పార్లమెంటులో షెడ్యూల్ కులాల ఎంపీలు అత్యధికంగా బీజేపీలో ఉన్నారు. ఐదవది షెడ్యూల్ తెగల ఎంపీలు బీజేపీలో ఉన్నారు అత్యధికంగా. ఆరవది వెనుకబడిన తరగతుల ఎంపీలు అత్యధికంగా బీజేపీలో ఉన్నారు. ఏడవది రైతు ప్రతినిధులు అత్యధికంగా బీజేపీలో ఉన్నారు. ఎనిమిదవది మహిళా ప్రతినిధులు అత్యధికంగా బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఇవాళ 15 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంది. 13 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మిగతా 2 రాష్ట్రాల్లో మన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్తో సహా. మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీని ముందుకు తీసుకెళ్లడం కోసం, పార్టీని శక్తివంతం చేయడం కోసం ముఖ్యంగా ఆయన దక్షిణాది పైన కేరళ, లక్షద్వీప్, అండమాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఒరిస్సా, తూర్పులో పశ్చిమ బెంగాల్, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పోయినసారి పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు 120 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో వచ్చాము మేము. గెలిచిన 282 స్థానాలు కాకుండా బీజేపీ సొంతంగా 120 స్థానాలు 2వ స్థానంలో వచ్చింది. వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దానికి తోడు మోడీ గారు ప్రధానమంత్రి అయి రేపు 26 నాటికి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. పెద్ద ఎత్తున దేశంలో మోడీ గారి పరిపాలన సంబంధించిన విజయాలను
ప్రజాహిత కార్యక్రమాలను తెలియజెప్పేందుకు కూడా పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్షుల వారే స్వయంగా 26వ తారీఖున ఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశంలో దాని వివరాలన్నీ తెలియజేస్తారు. మొత్తం కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్యమంత్రులు, బీజేపీ మంత్రులు కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు. విస్తృతంగా చెప్పాలంటే, టూకీగా చెప్పాలంటే మా దేశంలో ప్రతిపక్షాలు దిక్కుదోచని స్థితిలో ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మున్సిపాలిటీ, పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, అసెంబ్లీలు, పార్లమెంట్ ఉప ఎన్నికలు, బీజేపీ విజయ పదాన పయనిస్తోంది. ఈ నోట్ల మార్పిడి తర్వాత బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుంది. మోడీ గారిని ప్రజలు వ్యతిరేకిస్తారని వాళ్ళు అనుకున్న అంచనాలు తలకిందులై మోడీ గారు మరింత ప్రజలకు దగ్గరయ్యారు. పేద ప్రజలు మోడీ గారు మా పార్టీ పెన్నిదని భావించే పరిస్థితి వచ్చింది. అందువల్ల నిరాశ నిస్పృహ చెంది కొత్త కూటములు కడదామంటున్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు. ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళు, ఎన్నికల్లో నిరాకరించబడిన వాళ్ళు, వాళ్ళలో కొందరు ప్రత్యేకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మేము మహాకూటమి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. శుభాకాంక్షలు. ఈ పరస్పర వైరుధ్యాలున్న వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడడం కూడా సాధ్యమయ్యేది కాదు. ఈ సో-కాల్డ్ మహాగఠబంధన్ is an impossibility because Congress, Trinamool and Communists, they cannot cooperate in Delhi and operate against each other in Bengal. And there is no possibility of Communist Party, Congress Party coming together in Delhi and then fighting against each other in Kerala, for example. SP and BSP also. So, but anyhow, they are making efforts. వాళ్ళందరికీ రాలుజీ నాయకత్వం ఇస్తూ ఉంటున్నాడు. సంతోషం. మంచి నాయకుడు వాళ్ళకి దొరుకుతున్నాడు. అందుకే శుభాకాంక్షలు తెలియజేశాను నేను. బీజేపీకి సంబంధించిన వరకు మేము ఇవేం పట్టించుకోం. మాకు ఒకటే అజెండా, అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి. రెండవ అజెండా సుపరిపాలన, భారతదేశాన్ని శక్తివంతంగా తయారు చేయడం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేట్టుగా చూడడం, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఒక నవభారతాన్ని నిర్మాణం చేద్దామని ప్రధానమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఈ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఇండియా. ఆ న్యూ ఇండియా ఏందనేది రేపు క్యాంపెయిన్ సందర్భంగా మేము మరింత విస్తృతంగా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ లోపల ఈ రాష్ట్రంలో కూడా అన్ని మండలాల నుంచి, అన్ని బూతుల నుంచి బీజేపీ కార్యకర్తలు 25 జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. ఈ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాయి. ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా కలిసి పనిచేస్తాం. ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఎవరి పార్టీని వాళ్ళు విస్తరించుకోవాలనో ఎలాంటి పొరపాటు దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. సహజం అది. ఎవరి పార్టీని వాళ్ళు విస్తరించుకుంటారు. ఎవరు శక్తి కొంది వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఎలాంటి ఎవరు అనుమానాలు కానీ శంకలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ మధ్య ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రధానమంత్రిని కలిసి ఒక మెమోరాండం ఇచ్చారు. దానిపైన తర్జన భర్జన ఏందో నాకైతే అర్థం కావడలే. కనీస ప్రాథమిక రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మున్సిపాలిటీలో అపోజిషన్ లీడరు మున్సిపల్ మేయర్ని, జిల్లా పరిషత్లో అపోజిషన్ లీడరు జిల్లా పరిషత్ చైర్మన్ని, రాష్ట్రంలో అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రిని, ఇక్కడ గెలవకపోవచ్చు వేరే విషయం అనుకోండి. కేంద్రంలో వివిధ రాష్ట్రాలు, ఎందుకంటే కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు వచ్చి కలుస్తుంటారు, మెమోరాండం ఇస్తూ ఉంటారు. మెమోరాండం పైన ఏం చేయాలనేది ప్రధానమంత్రి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంతేకాని దానికి అంతకు మించి విశేషం ఏం లేదు. రాష్ట్రపతి ఎన్నిక అనేది దేశానికి సంబంధించింది, అది పార్టీకి సంబంధించింది కాదు. రాష్ట్రపతి దేశానికంతా కూడా ఒక దేశాధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తి. ఆ విషయంలో ఏ పార్టీ సహకరించినా ఆ సహకారాన్ని తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అందరూ కలిసి సహకరించాలని మా కోరిక. వీలైతే ఏకగ్రీవంగా ఎంపికైతే ఇంకా సంతోషంగా ఉంటుంది, దేశానికి మంచి ఆనవాయితీ అవుతుంది. కాకపోతే కూడా ఎన్డీఏకి తగిన బలం ఉందనే విషయం కూడా అందరికీ, రాజకీయమైన యొక్క ఏమాత్రం అవగాహన వాళ్ళందరికీ కూడా తెలుసు. తెలివైన వాళ్ళు గమనిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది, మెజారిటీ దాని వైపు ఉంది. మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ గో విత్ మోడీ. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. అంతకు మించి దాని గురించి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. నేను చెప్పదలుచుకొని చెప్పాను. చెప్తే రాజకీయ పరిపక్వత ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. ఇంకా
ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. పత్రికా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో ప్రకటించగానే అయిపోతే మీకు ఎందుకు బాధ, కలిసి ఉంటాం, ఏం చేస్తాం ఎలక్షన్లో 2019లో తెలుసుకుందాం. దానికి ఇప్పుడు ఎందుకు చర్చించడం, రేపు సంగతి ఏంది, ఎరువుడి సంగతి ఏంది, ఇప్పుడు ఇక్కడ కూడా ప్రయత్నిస్తున్నాం కదా. నీ సలహా నాకు అర్థమైంది, నేను అనుకున్న ఉద్దేశం కూడా అర్థమైంది. బీజేపీ ఉద్దేశం అర్థం చేసుకో, పార్టీని విస్తరించుకోవాలా, విస్తరించుకుంటే చెప్తాం. విస్తగా పిల్లగాడు పుట్టాడు, వెంటనే పెళ్లి సంగతి ఏం చెప్పండి, పెళ్ళి అయితే ఏ సంబంధం చేసుకుంటారు, ఒకవేళ పిల్లగాడు పుడితే సోమలింగమా రామలింగమా ఏం పేరు పెడతారు, మీకు ఎట్టా పేరు చేసుకోవాలి ఉన్నారు కదా అన్నప్పుడు ప్రకారం పుట్టాలి కదా, పుడితే ఏ పేరు పెట్టాలో ముందు తెలుసుకోవాలి కదా. సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటాం, సమయం వచ్చినప్పుడు పెడతాం, ఏమి నిరుత్సాహపడద్దు, పార్టీని విస్తరించుకుంటాం. మిగతా 2017లో ఉన్నాం మనం, 19 2 ఏళ్ళు ఉంది. ఈ లోపల ఎవరి పార్టీని వాళ్ళు విస్తరించుకుందాం, అప్పుడు పరిస్థితిని అప్పుడు ఆలోచించుకుంటాం. నో, వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ అబౌట్ ఎనీ అలయన్స్ విత్ ఎనీ పార్టీ ఇన్ తమిళనాడు. వీ వాంట్ ది ఏడీఎంకే టు come together, work together and fulfill the agenda of Amma Jayalalitha. What she has promised, that should be fulfilled. Time is there for election. There is no election in near future also. So first is now implementation. Welfare of the people is more important. It is their internal affair. We don't interfere at all. We don't side with the EPS or OPS. We only side with the people. ఆ విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. హోంశాఖ ఇప్పటికే దాని పరిశీలన చేసింది, న్యాయశాఖ దాన్ని పరిశీలిస్తుంది. చట్టంలో ఉంది అది. దాని పార్టీ వర్గాలు, మా పార్టీ వాళ్ళు నాతో మాడతారు, పత్రికల ద్వారా మాడాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి ఎవరికి మంచిది కాదు. కేంద్రం ప్రాధాన్యత ఉండాలి, రాష్ట్రం ప్రాధాన్యత ఉండాలి. UN Habitat is a forum of advocacy. It is the president opportunity is given to India, and India minister automatically becomes president of the General Council. So it is a forum of advocacy. It is not a fund allotting organization, but it's an organization which will take up programs. So naturally, India also will be on the focus because Indian population also is very big and compared with other countries. It is they have set a new urban agenda. As for the new urban agenda, what are the programs of the UN Habitat are there? India also will get its priority. భారతదేశంలో ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు, తప్పేంటి అది. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ, ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కన్సర్నింగ్ బోత్ స్టేట్స్. దే హ్యావ్ దేర్ ఓన్ వ్యూ పాయింట్. సో హీ హాజ్ మేడ్ ఎ రిక్వెస్ట్, లెట్ ది సెంటర్ కన్సర్న్ మినిస్టర్ లెట్ హిమ్ ఎగ్జామిన్ ఇట్. దాని మీద ముందే తొందరపడాల్సిన అవసరం ఏముంది. ఎవరికైనా కూడా తమ వాదన వినిపించే అధికారం ఉంది. తమ వాదన కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే అవకాశం ఉంది. కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తమ నచ్చకపోతే ఏం చేయాలనే దాన్ని కూడా రాజ్యాంగం పేర్కొని ఉంది. బట్ ఇవి రాజకీయం అనేవి కాదు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల సందర్భంగా